Function of the heart. Function of the heart. The heart beats about 60 to 100 times, 60 to 100 times per minute. హార్ట్ బీట్ 60 నుంచి 100 టైమ్స్ సార్లు కొట్టుకుంటుంది. ఇనే హెల్దీ హార్ట్ అంటే ఆరోగ్యమైన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 60 నుంచి 100 మధ్యలో కొట్టుకుంటుంది. 60 నుంచి 100. ఇట్ వర్క్స్ త్రూ కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్. అంటే ఇట్ వర్క్స్ త్రూ కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ to push blood through the blood vessels. అంటే ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్ బీట్స్ అబౌట్ 60 to 100 times per minute in a healthy adult. Per minute, then it works through contractions and relaxations to push blood through the blood vessels, through the blood vessels. గుండె అనేది నిమిషానికి 60 నుంచి 100 మధ్యలో కొట్టుకుంటుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇట్ హ్యాజ్ వాల్వ్స్, అది వాల్వ్స్ కలిగి ఉంటుంది. దట్ ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్, ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్, ఎన్సూరింగ్ ప్రాపర్ సర్క్యులేషన్. ఏంటంటే ఇట్ హ్యాజ్ వాల్వ్స్, అది వాల్వ్ని కలిగి ఉంటుంది. దట్ ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో, అంటే వెనక్కి రావడానికి, అంటే ఏంటి, వెనక్కి రావడానికి ప్రాపర్ సర్క్యులేషన్, అంటే ఒక నిర్దిష్టమైన సర్క్యులేషన్ వ్యవస్థ ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుందన్నమాట. సర్క్యులేషన్ సిస్టమ్ ఉంటుంది. ద హార్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. అండ్ 99 హార్ట్ హెల్త్ త్రూ exercise. Heart health through exercise, a balanced diet and avoiding stress in crucial. అంటే హార్ట్ ప్రతి మనిషికి చాలా అవసరం. అది లేకపోతే మనిషి మనిషికి లైఫే ఉండదు. అండ్ ఎలా మెయింటైన్ చేయాలి హార్ట్ హెల్త్? ఎలా మెయింటైన్ చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, అంటే సమతుల ఆహారం, అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, ఎక్కువ టెన్షన్స్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అన్నమాట. అలసిపోకూడదు ఎక్కువ. అప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. అంటే నెక్స్ట్ ఇప్పుడు హార్ట్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు లంగ్స్ చెప్పుకుందాం. లంగ్స్ The lungs are a pair of spongy. అంటే ఊపిరితిత్తులు ఎలా ఉంటాయి? స్పాంజ్లా ఉంటాయి అన్నమాట, మెత్తగా ఉంటాయి, బూదిలాగా. ఎయిర్ ఫిల్డ్ ఆర్గాన్స్ ఇన్ ది రెస్పిరేటరీ సిస్టమ్. ఎయిర్ ఫిల్ చేస్తుంది ఆర్గాన్స్కి.
ఇన్ ది రెస్పిరేటరీ సిస్టమ్. అంటే మనం గాలి పీల్చుకుని వదిలే ద్వారా, శ్వాసక్రియ ద్వారా. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాసక్రియ ప్రక్రియ తెలుగులో. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాసక్రియ ప్రక్రియ. దట్ హెల్ప్ అస్ బ్రీత్. మనం గాలి పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది, గాలి పీల్చుకుని వదలడానికి ఉపయోగపడుతుంది. దే ఆర్ లొకేటెడ్ ఇన్ ది చెస్ట్. అది ఎక్కడ ఉంటుంది? చెస్ట్ ప్రొటెక్టెడ్ బై ది రిబ్ గేజ్ అండ్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ సప్లయింగ్ ఆక్సిజన్ టు ది బాడీ అండ్ ద రిమూవింగ్ కార్బన్ డైఆక్సైడ్. ఇది ఎలా ఉపయోగపడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేసి ఆక్సిజన్ని బాడీకి అందించడానికి చాలా క్రూషియల్గా దీని పాత్ర ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు దాకా వీడియో చేసిన ధన్యవాదాలు. అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.